చూడడానికి సినిమా హీరోలా కనిపిస్తూ ఎంతో మందికి స్టార్టింగ్ నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తన క్లియర్ చేసినటువంటి ధీరుడు. నెక్స్ట్ విష్ణువర్ధన్ సార్ రెడీ ఉండాలా? నెక్స్ట్ విష్ణువర్ధన్ సార్, దాని తర్వాత హౌస్ ఫండ్ అచీవ్మెంట్స్ ఉంటాయి. 20 లక్షలు తర్వాత చెప్తాం. ఏం పోలీస్ రవి సార్ పోలీస్ కదా బాంబులు వెళ్తుంటే ఏం చేస్తున్నారు అసలు? ఒక్కొక్కరిని తన ఓపికతోని పూర్వకంగా మర్యాదపూర్వకంగా వేదికి ఆహ్వానిస్తున్న మా రవి సార్కు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. రవి సార్కు థ్యాంక్ యూ సార్. మన టీం మనం పెట్టుకోవాలంటే నెక్స్ట్ విష్ణువర్ధన్ సార్ రెడీగా ఉండాలి సార్. ది గ్రేట్ డైనామిక్ లీడర్ వరంగల్. థ్యాంక్ యూ. హాయ్ ఏడిఎంఎస్ సార్, సల్పో సార్, జోష్ సల్పోదు. హాయ్ ఏడిఎంఎస్. హాయ్ ఏడిఎంఎస్. పోలీస్ జీవితంలో నా జీవితంలో మర్చిపోను సార్. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే ఎప్పుడు యూనిఫామ్ వేసి చాలా కష్టంగా అనిపించింది. ఒక్కసారి షూట్ వేసాను అనుకున్నా, ఇన్ని వేల మంది షూట్ వేసుకున్నాను సార్. పెళ్లికొల్లాగా మల్లహా పెళ్లి చేశారు. రియల్లీ థ్యాంక్స్ టు ఏడిఎంఎస్ సార్. గట్టి క్లాస్. అశోక్ సార్ గారిని చూడడానికి నాకు 6 నెలలు పట్టింది సార్. 6 నెలలు. మీరందరూ ఎంతో పుణ్యం చేసుకుంటూ వచ్చారు సార్. ఎంతో పుణ్యం చేసుకుంటే అవకాశం మీకు వచ్చింది. నాకు సరిగ్గా 3 సంవత్సరాల క్రితం నాకు వచ్చింది సార్. ఇదే మీటింగ్ హైదరాబాద్ జరిగింది సార్. నేను లాస్ట్ కూర్చున్నాను. ఏం సోక్ చెప్తారులే నెట్వర్క్ అని. ఇక్కడ 10 మంది నిలబడ్డారు సార్. ఎవ్వరు చూడు లక్షలు అంటున్నారు. నాకు అనిపించింది అప్పుడు, ఏం ట్రైనింగ్ ఇచ్చారా నాయన. అందరూ ఒకటే మాట చెప్తున్నారు. అరే అసలు వేలేవు, లక్షలు కోట్లే. ఏమో బలి నటిస్తున్నావు ఒక్కొక్కడు అనుకున్నా. అరే ఏం నటిస్తున్నావు ఒక్కొక్కడు. వాడు ట్రైనింగ్ ఇచ్చింది, వాడు బలకి ఇచ్చిండ్రా బాబు. నువ్వు ఎవరు చూడు లక్షలే, ఎవరు చూడు కోట్లే. ఏమో డబ్బులా పెంచేస్తున్నా బాబు అనుకున్నా. ఏమో ఎవరు వేలు రావు, లక్షలు కోట్లే. ఆ రత్నసీన్ సార్, మా దాస్ సార్ ఉన్నారు. దాస్ సార్ స్టేజ్ దిగిపోతుంది. అట్లా లాస్ట్ కూర్చున్నా. నమస్తే సార్ అన్న. నమస్తే సార్. సార్ నిజం చెప్పు సార్. మీరెవరు సార్? సార్ నా రవికుమార్ సార్, కానిస్టేబుల్. నిజం చెప్పు, నిజంగా డబ్బులు వచ్చినాయి అన్న. ఆయన 10 కింద చూసిండు. వీడెవరా బాబు, 500 మందిలో ఎవరైనా వీడు అడుగుతుడు. ఇదే చిత్రాలు చూసి ఆ రోజు చెప్పాడు సార్. సార్ 1 ఇయర్లా అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ కూర్చుని చెప్పారు సార్. ఆ ఒక్క రోజు సార్ పైన తదాదేవతలు ఉంటారు సార్. విత్ ఇన్ 26 months ఐఎమ్ ఎర్నింగ్ టు 2 CR. నిజం చెప్తున్నా సార్, గర్వం చెప్తున్నా. చాలా కష్టపడ్డాం సార్. స్టార్టింగ్ లా ఎన్ని బాధలు పడ్డాం అంటే, షోరూమ్ లేవు, బైక్స్ లేవు, నరకం అనిపించినాం. అప్పుడు కంప చెట్లు, ముళ్ళ బాటలు, రాళ్ళు, రప్పలు ఉన్నాయి. మేము కష్టపడి రోడ్ వేసినాం సార్. మీరందరూ హ్యాంగ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ భారతదేశంలో పేదరికం లేని కొత్త భారతదేశం నిర్మిద్దాం. ఓన్లీ 1 ఏఎంఎస్. మనందరూ దేవుడు సార్.
ఫస్ట్ సార్ అడిగాను, సార్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్, నేను ఎంతో రిస్క్ తీసుకుని ఏమేమి చేస్తున్నాను, అసలు ఈ కంపెనీ ఎథిక్స్ అని అడిగాను. ఆ రోజు సార్ చెప్పారు, సార్ ఈ భారతదేశంలో 1,00,000 మందిని కోటీశ్వరులు తయారని చెప్పారు సార్. 1,00,000 మందిని కోటీశ్వరులు చేయాలని చెప్పారు. అందులో నువ్వెంతమంది తీసుకోవచ్చు అన్నాడు. ఆ రోజు చెప్పాను సార్, 1000 మందిని నా టీం ద్వారా కోటీశ్వరం చేశాను చెప్పాను. ఇందులో సగం టీం నాదే ఉంది సార్, ఈ సగం నాదే. నేను చెప్తున్నాను సార్, ఇప్పుడు నా కింద 50 మందిని కోటీశ్వరం తయారు చేశాను సార్ ఇక్కడ ఈ తెలంగాణలో. ఇందులో సగం టీం నాదే. నిజంగా గర్వం చెప్తాను సార్, ఇంత గొప్ప అచీవ్ అయిందంటే మా మేడం సార్. ఎందుకు చెప్తాంటే 3 years బ్యాక్ మా పాప చిన్న పాప చాలా కష్టపడ్డాం. ఎర్లీ మన డ్యూటీ పోతా, మధ్యాహ్నం వస్తా. మధ్యాహ్నం డ్యూటీ పోయేటప్పుడు పాప పడుకుంటా సార్. నేను 2 గంటలకు వచ్చి స్నానం చేసి ఫీల్డ్కి వెళ్ళిపోతా. నైట్ 12 అయ్యేది. నేను వచ్చేటప్పుడు మా పాప పడుకుంటుంది. మళ్ళీ పొద్దు డ్యూటీ పోతా, ఇవి పడుకొని ఉంటుంది. నేను వచ్చేదానికి మళ్ళీ స్కూల్ పోతుంది. మీరు నమ్ముతా నమ్మరా సార్, 4 నెలలు మా పాపతో లైవ్లో మాట్లాడలేకపోయినా సార్, కేవలం వీడియో కాల్ మాట్లాడినా. కానీ భార్య నా పిల్లల్ని చూసుకో సార్, రియల్లీ గ్రేట్. నేను ఇంత సక్సెస్ అయినంటే ఓన్లీ మేడం, రియల్లీ గ్రేట్ సార్. సో ప్రతి ఒక్కరు మేడం అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీరందరూ మీ భర్తలు సహకరించండి సార్, ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.